కాక్రోచెస్ అంటే ఏమి? అది ఏ జాతి? కీటక జాతి. కీటకాలు అంటారు వాటిని. కీటకం అంటే పురుగు, విష పురుగు. అవి పంటల్ని నాశనం చేసేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దానికి, కీటకాలకి. ఆ కాక్రోచెస్ పార్టీ అనేసి ఒక అకౌంట్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేసినాడంట. వానికి లక్షలాది మంది, మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగిపోయినారంట 5-6 రోజులకే. అంతా ఒక అతను చెప్తా ఉన్నాడు, అంతా విదేశీయులే ఎక్కువ శాతం మంది ఫాలోవర్స్ ఉండారంట అతని పేజ్కి. ఇన్స్టాగ్రామ్ పేజో ఏదో. వాళ్ళకి అసలు బుద్ధి ఉంటే, ఆ పేజ్ క్రియేట్ చేసినోడికి కానీ, వాడిని ఫాలో అవుతూ ఉండేటువంటి వాళ్ళకి కానీ బుద్ధి కొంచెమైనా పని చేస్తూ ఉంటే, విచక్షణ బుద్ధి అనేది, ఇంకిత బుద్ధి అనేది ఉంటే అంతమంది మద్దతు ఇస్తారా వానికి? ఏందిరా వాడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టినాడు. కాక్రోచెస్ అనేసి అంటే ఏది? ఇది పంటల్ని నాశనం చేసేటువంటి కీటకం కదా, కీటకాల పేర్లు పెట్టుకోవచ్చా మనం అనేసి వాళ్ళు చదువుకొని, వాళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఆలోచిస్తూ ఉంటే సమాజంలో వీళ్ళు ప్రజలనే వాళ్ళు ఎంత అధమస్థాయికంగా దిగజారిపోతూ ఉండారనేది ఇక్కడ బట్టబయలు అవుతుంది, తెలుస్తూ ఉంది కదా. అయినా కాక్రోచెస్ జనతా పార్టీ ఏందిరా అసలు? ఏం ఉపయోగం ఏమి దీనివల్ల? ఎందుకు పనికిరాదు. 4 రోజులు ఉంటుంది, ఇది హల్చల్ చేస్తారు, మళ్ళీ పోతుంది, అంతే. ఏదన్నా పనికొచ్చే పని ఏదన్నా చేయండి రాజకీయంగా, కావాలంటే సామాజిక అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏదన్నా చేయాలి. అంతేగాని కాక్రోచ్ పార్టీ, బొద్దింకల పార్టీ అనేసి, మస్కిటోస్ పార్టీ అనేసి ఇట్లా పెట్టి మీ పరువు మీరే తీసుకోవద్దండి, సరేనా?